జగన్నాథపురం కుంతిదేవిపేటలో భీమ్ ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ రమాబాయి విజ్ఞాన మందిర్ సిద్ధాంతపు కొండబాబు ప్రారంభించారు. ముందుగా భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సభకు భీమ్ ఆర్మీ నాయకులు పిల్లి శివకుమార్ అధ్యక్షత వహించగా వందల సమర్పణ భీమ్ ఆర్మీ చిన్నారులచే నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేటి తరం పిల్లలు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, విద్యతోనే సమాన హక్కులు పొందగలమని వారు తెలిపారు. నేటి యువత వ్యసనాలకు బానిసై చెడు మార్గంలో నడుస్తున్నారని, అంబేద్కర్ ఆలోచన విధానాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ముగ్గులు పోటీలు, లెమన్ అండ్ స్పూన్, మ్యూజిక్ చైరు, కబడ్డీ పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కడప మండలం జనసేన నాయకులు గోవింద్, కృష్ణకుమార్, కోట వీర్రాజు, కలవల ధర్మరాజు, మల్లేటి ప్రసాదు, పమ్మి సూరిబాబు, ఎత్తు బాలకృష్ణ, వేదాల శివరామబాయ్, మహిళా స్వశక్తి సేవా సంఘం సభ్యులు పిల్లి లలిత, మల్లేటి దేవి, పమ్మి దేవి, ఎద్దు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఎలా చూడండి ఒకసారి. బుక్ పైసిన టీము చేతుల పై కట్టాలి. కెమెరా చూడండి ఒకసారి. అందరూ ఒకసారి కెమెరా చూడండి ఒకసారి. బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, మహామేధావి మన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. అతను భారతదేశపు మొదటి న్యాయమంత్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాల్యంలోనే అనేక బాధలను, అవమానాలకు గురై మన స్వాతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనిషి. అంటరానితనం కుల నిర్మాణాల కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్గా కూడా పిలువబడ్డారు. ప్రపంచ రాజ్యాంగ చరిత్ర నుండి అవలోకించి భారతదేశమునకు అత్యున్నతమైన రాజకీయ చరిత్రని రచించిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకి అందించినటువంటి మహానుభావుడు పుట్టినరోజు ఈ సందర్భంగా జరుపుకున్నందుకు చాలా అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం. మిత్రులందరికీ ఒక విషయం తెలియజేస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్నతనం నుండి కూడా విద్యకు దూరంగా, అలాగే ఒక స్కూల్కి వెళ్ళాలంటే ఒక స్కూల్లో సంబంధించిన విద్యార్థులు ఐక్యత లేకుండా దూరంగా పెట్టి తనని క్యారేజీల సమక్షం కూడాను తినడానికి కూడా రోజుకోకుండా బయట కూర్చోబెట్టి ఇచ్చేసేవారు. అదేవిధంగా మంచినీళ్ళు తాగే కాడ కానీ, అలాగే గుడికి వెళ్ళే కాడ కానీ ప్రతి విషయంలో కూడా ఇబ్బందికరంగా చేసేవారు. అటువంటి పరిస్థితుల్లోని మనకి అప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో అన్ని గుర్తు చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విషయం గమనించాడు. చదువుకుంటే ఎన్నట్లే కూడా భారతాలోచన విషయాన్ని క్లుప్తంగా ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా చదువులో ముందు ప్రపంచంలోని ఎవరు చదవలేనంత చదువులు చదివి మనకి ఈ భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాని భాగంగా స్త్రీలను కూడా దూరంగా పెట్టి అనేక విషయాల్లోని అనేక సందర్భాల్లోని ముందెట్టకుండా చాలా బానిసలుగా చూసేవారు. అటువంటి స్త్రీతత్వాన్ని కూడాను ప్రతి విషయంలో కానీ మగాళ్ళకి సమానంగా బాధ్యతలు ఇవ్వాలని సందర్భంగా మన ప్రతి ఒక్కరు కూడా తెలియాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కృషి చేసి చివరకు న్యాయశాఖ మంత్రికి కూడాను ఆయన తృణాభిప్రాయంగా వదిలేసేసి స్త్రీలకు ప్రధానంగా సమానం కల్పించే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే అనేక విషయాల్లో కూడా ఆయన
భారత రాజ్యాంగంతో పాటు మనకు చదువును విద్యను అన్ని విషయాలు అందించి ఈ రోజు ఈ బట్ట కట్టుకున్నామంటే ఆ మహానుభావుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు శివకుమార్కి ఇంచుమించు 20 నుంచి 22 సంవత్సరాలు నాకు పరిచయం. పార్టీ నుంచి మీ ఇద్దరు చాలా క్లోజ్గా ఉండేవాడు నాతోటి. ఎప్పుడు కూడా ఏదున్నా సరే నాతో మాట్లాడేవాడు, చాలా క్లోజ్గా ఉండేవాడు. అదే క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నారు. అంటే నాకు అడిగాడు, అన్నయ్య మీరు వస్తారా, ఇలాగ ఈ కార్యక్రమం ఉన్నది, తప్పకుండా మీరు రావాలా, వచ్చి ఈ కార్యక్రమానికి అంటే నేను ఒకటే చెప్పాను, మీరు ఏదైనా మంచి కార్యక్రమం నువ్వు తలపెట్టినప్పుడు తప్పకుండా నీ వెనకాల నేను ఉంటాను అన్నది నేను మాట ఇచ్చాను. ఆ మాట మీదే ఒక జ్ఞాన మందిరం అన్నది ఒక విద్య గురించి ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, మనం విద్యతోటే మనం పైకి రావాలి, విద్య లేకపోతే ఎవరికి గౌరవం అన్నది ఉండదు. అలాంటి విద్యా మందిరం అన్నది ఒకటి స్థాపించి ఉచితంగా అందరికీ కూడా ఫస్ట్ నుంచి 7th వరకు ట్యూషన్స్ ఫ్రీగా చెప్పిస్తూ, అలాగే దీంట్లో చిన్న వర్క్షాప్ లాగా పెట్టడం, అలాగే మార్నింగ్ టైం లైబ్రరీ లాగా, అంటే ఒక ఉన్నతమైన ఆలోచనలు, అంటే ఏదో ఒకటి చేద్దాం, ఒక ప్రజలకి మన తోటున్న సమాజంలో ఉన్న జనాలకి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలి, వాళ్ళకి ఉపయోగపడాలన్న కోరిక మా శివతమ్ముడిలో ఉన్నది. నేను దానికి చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి అలాంటి సాయం చేసి ఒక ఇది ఉంటే తప్పకుండా సమాజంలో తప్పకుండా అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుకున్నట్టు అందరూ కూడా పైకి వస్తారు. కొద్ది సన్మానం కుర్రోజు తరపున కొద్ది సన్మానం. దేశ అభివృద్ధి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలను పెట్టడం కాదు, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువచ్చి ప్రోత్సాహకరంగా, ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా చేస్తున్నటువంటి మా భీమార్మి అమృతం, మీరాబాయ్, దేవి, ప్రసన్న, భాగ్యరాణి, జార్జ్. ఇలా చూడమ్మా. ఓకేనా, చాలే అందగా. ఓకే సార్ గారు. అందరికీ జేబీఎం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా కాకినాడ జగన్మోహన్ నరసింహ రోడ్ కుంతిదేపల్లి నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకొని ఉన్న గ్రౌండ్లో కత్తి కన్నా కలము గొప్పదని చెప్పేసి, విద్య అందరికి కూడా సమానం అని చెప్పేసి, విద్యతోటే మనం సమానత్వంగా ఉంటామని చెప్పేసి దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమాబాయి విజ్ఞాన మందిరం ఫ్రీ ట్యూషన్ సెంటర్ కింద ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పూలమాలలతో నివాళులర్పించి మా నాయకులు పెద్దలు సంగశేఖర గారు, సిద్ధాంతుల కొండబాబు గారు, ఏనుగుపల్లి కృష్ణ గారు, ఆదినాన్న గారు, మిగతా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినందుకు పేరు పేరున